ఆపుతా అంటే దూకుతా అనే రకం పవన్ కళ్యాణ్. మమ్మల్ని ఆపేది ఎవడరా అంటూ నినాదాలు చేసుకుని సాగేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీ హయాంలో పబ్లిసిటీ ఆపేసి ఆయన కవరేజీని లైవ్లు కానీ ఏమీ రానియకుండా చేస్తే 2018-19 వరకు కావాలని తను ఫేస్బుక్ లైవ్లు పెట్టి తిరిగినటువంటి మొండోడు. అట్లాగే జగ్గయ్యపేట దగ్గర ఆ మధ్యన చంద్రబాబుని పరామర్శించడానికని బయలుదేరి వస్తే ఆపితే నన్నెందుకు ఆపుతారంటూ వాహనం మీద బై రోడ్డు అంటే ఫస్ట్ విమానం ఓకే అయ్యి విమానానికి పర్మిషన్ ఇవ్వకుండా ఆపించింది వైసీపీ సర్కార్. అందుకని బై రోడ్డు హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లు వచ్చినటువంటి 380 కిలోమీటర్లు వచ్చినటువంటి మనిషి. అట్లాంటి మనిషి హెలికాప్టర్కి పర్మిషన్ లేదని ఆగిపోతారా? అది కూడా హెలికాప్టర్ ఒక 30 కిలోమీటర్ల అవతల దూరంలో పెడుతున్నారు, లేకపోతే 15 కిలోమీటర్ల అవతల వీళ్ళు అడిగిన ప్లేస్కి పెడుతున్నారని ఆగిపోతారా? లేదు. అది ఒక కారణం చూపించవచ్చు, దాన్ని విమర్శించవచ్చు కూడా. కావాలంటే అదే స్టేజ్ మీద నుంచి నాకు పర్మిషన్ 10 కిలోమీటర్ల దూరం అవతల పెట్టావు, దాని ద్వారా 10 కిలోమీటర్లు నేను బై రోడ్డు చేస్తే చూడు ఎంతమంది జనం వచ్చారో, నీకే దెబ్బ చూసుకో జగన్ అని అక్కడి నుంచినే మాట్లాడేవాడు. అంతటి మొండోడు పవన్ కళ్యాణ్. అట్లాంటి మనిషి టూర్ 4 రోజులు ఆపడంలో 2 కోణాలు కనబడుతున్నాయి. ఒకటి, లోకేష్ ఓ పక్కన యాత్ర చేస్తున్నాడు కాబట్టి తనకు కవరేజ్ మళ్ళీ ఇద్దరికి ఇవ్వాలంటే పత్రికలకు కష్టం కాబట్టి తెలుగుదేశం అనుకూల పత్రికలు వద్దని రిక్వెస్ట్ చేస్తే ఆగుండాలి. లేదా రెండవ పాయింట్, చంద్రబాబు గారికి తన లిస్ట్ ఇచ్చి వచ్చేశారు, ఆ లిస్టుకి సంబంధించి ఇంతవరకు తేల్చట్లేదు. ఇప్పుడు జిల్లాల్లో పర్యటిస్తే అక్కడ జనసేన అభ్యర్థికి ఓటేయమని అడగాల, తెలుగుదేశం అభ్యర్థికి ఓటేయమని అడగాల? తిరగాల్సింది జనసేన అభ్యర్థుల పోటీ చేసే చోట, లేకపోతే తెలుగుదేశం పోటీ చేసే చోట కూడా లేదు. జిల్లా మొత్తం తిరుగుతుంటే అక్కడున్న అభ్యర్థి అయ్యా నాకు ఇస్తున్నారా లేదా అని అడిగితే సమాధానం ఏంటో చెప్పలేక ఆగారా? లేదా చంద్రబాబు నాయుడు గారు ఈయన కోరినటువంటి విధంగా 50-60 ఇవ్వకుండా ఏ 10-25 ఇస్తున్నారని తెలిసి ఆగారా? ఇది రాబోయే రోజుల్లో సమాధానం దొరుకుతుంది.